కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రికలో ప్రచురితమైన ధరణి కథ. రచన శ్రీమతి తాతా కామేశ్వరి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి తాతా కామేశ్వరి 1944 సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని చీపురుపల్లిలో జన్మించారు. తండ్రి గారు గుర్ల లక్ష్మీ కామశాస్త్రి గారు రైల్వేలో బాధ్యతాయుతమైన పదవి నిర్వహించారు. వీరు బీహార్ రాష్ట్రంలో టైపిస్ట్గా ఉద్యోగం చేశారు. తాతా శ్రీనివాసరావు గారిని వివాహం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లో 30 సంవత్సరాలు వాసం చేశారు. దుర్గాపూర్ ఆంధ్ర సమితిలో పోటీలలో పాల్గొని అనేక బహుమతులు తీసుకున్నారు. 70 సంవత్సరాల వయసులో కథలు, వంటల పుస్తకాలు రాశారు. 2025లో అక్షర్ యాన్ వారు నిర్వహించిన 60 సంవత్సరాల కలంకు వీరికి సన్మానం చేశారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. అమ్మా నిధి, ఒక్కసారి చిరాకు పడకుండా నా మాట విను. మాతృత్వం ఆడవాళ్లకు మాత్రమే దొరికిన వరం. దానిని అలా జారవిడవకు. ఈరోజు ఎందరో స్త్రీలు మాతృత్వం కోసం లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండడం లేదు. నీ మంచి కోరి చెబుతున్నా. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది అంటున్న తల్లి మాటలకు శ్రీనిధి, అమ్మా నా వద్ద పిల్లల ప్రస్తావన ఎత్తవద్దని ఎన్నిసార్లు చెప్పాను. మాటిమాటికి ఆ విషయం గురించి నువ్వు వర్ణించినా నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు అంటూ తల్లి ఏమనుకుంటుందో కూడా వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది. శ్రీనిధి తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు అవడంతో చాలా గారాభంగా పెరిగింది. తండ్రిది చిన్న గుమస్తా ఉద్యోగం అయినా శక్తికి మించి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదివించి మాస్టర్స్ చేయడానికి అమెరికా కూడా పంపించారు. శ్రీనిధి ఇండియా తిరిగి వచ్చి మంచి ఉద్యోగం సంపాదించుకుని తనతో పాటు పనిచేస్తున్న శ్రీకర్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుని చాలా ఘనంగా పెళ్లి చేశారు. శ్రీనిధి పెళ్ళయి 8 ఏళ్లైనా పిల్లలు లేరు. అయ్యో, మళ్ళీ మీరు వారికి ఏదో లోపం వల్ల పిల్లలు కలగలేదనుకోకండి. వీరు పెళ్ళైన రోజునే ఈ కాలం యువత అనుసరిస్తున్న డింక్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ జీవనశైలిని పాటిస్తూ పిల్లలను కనద్దు అని నిశ్చయించుకున్నారు. తల్లిదండ్రులకు కూడా అదే చెప్పి వారు ఏమీ అనేలోపే పిల్లల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలని, పిల్లలు వారి స్వేచ్ఛకు సరదాలకు అడ్డని, బాధ్యతలు పెరిగితే ఉద్యోగంలో కూడా రాణించలేరని చెప్పి ఎప్పుడూ పిల్లల ప్రస్తావన ఎత్తవద్దని ఖచ్చితంగా చెప్పేశారు. మొదట్లో శ్రీనిధి తల్లి కొన్నాళ్లకి వారే నిర్ణయం మార్చుకుంటారు అనుకుంది. కానీ ఇన్నాళ్లకు కూడా వారి నిర్ణయం మారకపోవడంతో ఆమె తల్లి మనసు తట్టుకోలేక శ్రీనిధితో తరచుగా ఈ విషయం ఎత్తితే చాలు ఆమె కోపంగా ఫోన్ పెట్టేసేది. ఇవాళ కూడా అదే జరిగింది. శ్రీనిధి 2 రోజులు సెలవులు తీసుకుని తల్లిదండ్రులను చూసి వద్దాం అనుకుంది. ఆనాడే ప్రయాణం. కానీ పొద్దున్న తల్లితో జరిగిన గొడవతో ఆమె టికెట్ క్యాన్సిల్ చేసుకుని ప్రయాణం మానుకుందాం అనుకుంది. కానీ ఆ వెంటనే ఆమెకు కష్టపడి పెంచిన తండ్రి ముఖం గుర్తొచ్చి బ్యాగ్లో 2 బట్టలు వేసుకుని స్టేషన్కి బయలుదేరింది. అప్పటికే స్టేషన్ చేరడానికి ఆలస్యం అవడంతో ట్రైన్ ప్లాట్ఫారంపై సిద్ధంగా ఉంది. ట్రైన్ ఎక్కి బెర్త్ కింద బ్యాగ్ పెట్టుకుని కిటికీకి తలానించి కళ్ళు మూసుకుంది శ్రీనిధి. ఆలోచనలో ఉన్న ఆమెకు చంటిపాప ఏడుపు వినిపించింది. ఆమె దృష్టి ఎదురుగా ఉన్న బెర్త్ వైపు మరలింది. సుమారు తన వయసున్న ఒక ఆమె చిన్న పాపను ఆడిస్తూ కనపడింది. ఆమె పక్కనే నడివయసు సుమారు 50 ఏళ్లుంటాయి. బహుశా యువతి తల్లి అవ్వచ్చు అనుకుంది శ్రీనిధి. ఆ యువతి ఓవైపు ఆఫీసు నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ సమాధానమిస్తూ మరోవైపు పసిపాపను చూసుకుంటోంది. పక్కనే ఉన్న తల్లి పాపను ఇమ్మన్నా వారించి, అమ్మా రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తే చిన్నిని నువ్వే చూసుకోవాలిగా, దాంతో ఉన్నప్పుడైనా నేను దాన్ని చూసుకుంటానమ్మా అన్న ఆమె మాటకి శ్రీనిధి ఆ యువతిని పరిశీలనగా చూసింది. ఆమె వేసుకున్న బట్టలు, పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ అన్నీ అతి సాధారణంగా ఉన్నాయి. కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం, వినయం శ్రీనిధిని ఆకట్టుకున్నాయి. ఆమెతో ఎలాగైనా పరిచయం చేసుకోవాలన్న కోరికతో శ్రీనిధి మొహమాటంగానే వారితో మాట కలిపి తనను పరిచయం చేసుకుని వారు ఎక్కడి వరకు వెళ్తున్నారని అడగడంతో ఆ పెద్దామె, అమ్మా నా పేరు వసుంధర, ఈమె నా కూతురు ధరణి, ఇది నా మనవరాలి చిన్ని, మేము అనకాపల్లి వెళ్తున్నాం అనడంతో శ్రీనిధి, అవునా, మా విశాఖపట్నంకి దగ్గరే. అనకాపల్లిలో మా పెద్దమామయ్య కొన్నాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. చిన్నప్పుడు 2-3 సార్లు వేసవి సెలవుల్లో అమ్మతో పాటు అక్కడికి వెళ్ళాను.
మావయ్య మా అందరినీ నూకాంబిక అమ్మవారి గుడికి, బొజ్జన్న కొండ, లింగాల కొండలో బౌద్ధ మూలాలకు చెందిన రాతి గుహలను చూపించడానికి కూడా తీసుకెళ్లేవారు. అమ్మ అక్కడ బెల్లం బాగుంటుందని 2, 3 కేజీలు కొని తెచ్చేది. మీరెన్నాళ్లుగా ఉంటున్నారక్కడ అని అడిగింది శ్రీనిధి. దానికి వసుంధర గారు, ధరణికి అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పోస్టింగ్ అయ్యి 3 ఏళ్లయింది. నేను ఆమెకు సహాయంగా మధ్య మధ్యలో వచ్చి పోతూ ఉంటాను. పాప పుట్టాక 6 నెలలు మెటర్నిటీ లీవ్లో ఉంది. రేపటి నుండి తిరిగి జాయిన్ అవుతుంది అంటూ గర్వంగా చెప్పడంతో ధరణి వైపు ఆసక్తిగా చూస్తున్న శ్రీనిధితో వసుంధర గారు, అది నా కూతురు అని గొప్ప చెప్పుకోవడం కాదు గాని, ధరణి ఆ జిల్లాని, అక్కడ ఉన్న ప్రజలను చాలా సమర్థవంతంగా చూసుకుంటుంది. అందుకే ఆమెకు ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డుతో సత్కరించింది అంటున్న తల్లి మాటలకి ధరణి సిగ్గుపడుతూ, అదేమీ లేదండి, నా ఉద్యోగ ధర్మం శాయశక్తిలో నిర్వహిస్తాను అంతే అంది నిరాడంబరంగా. అంత నిగర్వంగా ఉన్న ధరణిని చూసి, అందుకే మన పెద్దలు నిండుకుండ తొణకదు అంటారు అనుకుంది శ్రీనిధి. అంత దగ్గర నుండి ఎప్పుడూ కలెక్టర్ని చూడని శ్రీనిధికి ఆమె గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలంతో, ధరణి గారు, మీరేమి అనుకోనంటే ఒక మాట అడగనా? ధరణి అంగీకారంగా తల ఊపింది. 9 to 5 జాబ్ చేస్తున్న నాకే ఇల్లు, ఆఫీసు రెండూ చూసుకోవడం కష్టంగా ఉంది. అలాంటిది మీరు ఇంత చిన్న వయసులో రాత్రి పగలు అనక ఒక జిల్లా కలెక్టర్గా, గృహిణిగా, తల్లిగా ఇన్ని బాధ్యతలు ఇంత సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తున్నారు? పాప పుట్టే ముందు మీకు ఆమెను సరిగా పెంచగలనా లేదా అన్న సందేహం రాలేదా అంది శ్రీనిధి కుతూహలంగా. దానికి ధరణి నవ్వి, శ్రీనిధి గారు, నాకు పెళ్లికి ముందు, అలాగే పాప పుట్టే ముందు కూడా ఇన్ని బాధ్యతలు సవ్యంగా చెయ్యగలనా అన్న భయం మనసులో ఉండేది. కానీ ఏ కొత్త బాధ్యత అయినా, పని అయినా చేయడానికి ముందు భయం ఉండడం సహజమే కదా. నన్ను అర్థం చేసుకుని నాకు తోడుగా, నీడగా ఉండే భర్త, అన్ని విధాలా సాయపడే కుటుంబం తోడు ఉంటే ఇక బెంగ ఎందుకు అని ముందడుగు వేశాను. నాకు సాయంగా ఇప్పుడు అమ్మొస్తే మరి కొన్నేళ్లకి అత్తయ్య వచ్చి నాకు సాయంగా ఉంటారు. నాకెప్పుడూ అమ్మా అన్న పిలుపు వినాలన్న కోరిక ఉండేది. చిన్ని నా జీవితంలోకి రావడంతో నా కోరిక నెరవేరింది. నేను బాధ్యతలకు భయపడి స్వేచ్ఛ కోల్పోతానని అనుకుంటే ఈ అమ్మదనంలో ఉన్న తియ్యదనాన్ని కోల్పోయి ఉండేదాన్ని. ఇప్పుడు చిన్నే నా లోకం. దాని పనులన్నీ నేనే స్వయంగా చేసి మాతృత్వంలో ఉన్న మధురానుభూతిని ఆస్వాదిస్తున్నాను. అన్నట్టు శ్రీనిధి గారు, మిమ్మల్ని నా మాటలతో విసిగిస్తున్నానా అనడంతో శ్రీనిధి, లేదండి, మీరు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది అంటూ మనసులో, అమ్మ కూడా ఎప్పుడూ ఇలాగే చెబుతూ ఉంటుంది, కానీ నేనే ఆమె మాటను పట్టించుకోలేదు అనుకుంది బాధగా. తెల్లవారుతూనే వారి స్టేషన్ రావడంతో ధరణి, వసుంధర పాపనెత్తుకుని శ్రీనిధికి బై చెప్పి బోగి దిగగానే చాలామంది ధరణిని పూలగుత్తులతో, దండలతో స్వాగతించారు. అది చూసిన శ్రీనిధి మనసులో, సమాజంలో ఇంకా చాలామంది స్త్రీలు ధరణిలాగానే ఎదగాలని కోరుకుంది. ట్రైన్ వేగం అందుకుంది. శ్రీనిధి మనసు కూడా ధరణి అన్న మాటకి, ఆమె ఇన్నాళ్లుగా చేస్తున్న తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఇన్నాళ్ళు మాతృత్వానికి దూరంగా ఉండి ఎంత విలువైన అనుభూతిని కోల్పోయిందో అర్థమై అది ఆస్వాదించాలన్న కోరిక బలపడింది. ఈ సంఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచింది. శ్రీనిధి ఇల్లు బంధుమిత్రులతో సందడిగా ఉంది. శ్రీకర్, శ్రీనిధి చంటిపాపను ఒళ్ళో పెట్టుకుని బారసాల పీటలపై కూర్చున్నారు. పురోహితుడు పూజ చేయించి పాప పేరు బియ్యంలో రాయమనడంతో శ్రీనిధి శ్రీకర్ చెవిలో పాప పేరు చెప్పింది. ఆయన పసుపు కొమ్ముతో బియ్యంపై ధరణి అని రాశాడు. పాప పేరును చూసిన శ్రీనిధి సంతోషంతో, నా చిట్టి తల్లి ధరణి అంటూ ముద్దు పెట్టుకుని మురిసిపోయింది. శ్రీనిధికి ధరణి అన్నది ఒక పేరు మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని ఒక అందమైన మలుపు తిప్పిన పేరు. ఒడిలో ఉన్న పాపను చూస్తున్న ఆమెకు ట్రైన్లో కలిసిన కలెక్టర్ ధరణిలాగే ఆమె పాపకి కూడా అంత గొప్ప వ్యక్తిత్వం కలగాలని దేవుణ్ణి కోరుకుంది. మీరింతవరకు ధరణి కథ విన్నారు. రచన శ్రీమతి తాతా కామేశ్వరి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి